Hi students. So 10th class లో one important lab activity. Explain the focal length of focal length of the lens depends on the surrounding medium. Okay, now this is the lab activity, very important lab activity. This question ఇంకా వేరే విధంగా ఎలా అడగొచ్చు అంటే find the experiment when the focal length of a lens increased when it is placed in a water. వాటర్లో లెన్స్ ప్లేస్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏమన్నా ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్ ఆన్ ద సరౌండింగ్ మీడియం. సరౌండింగ్ మీడియం మీద లెన్స్ ఫోకల్ లెంత్ డిపెండ్ అవుతుందన్న యాక్టివిటీ అన్న ఇదే యాక్టివిటీ. సో ఫస్ట్ ఎయిమ్ ఇదే ఎయిమ్ రాయాలి. టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్ ఆన్ ద సరౌండింగ్ మీడియం. దట్ ఈస్ ద ఎయిమ్. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్డ్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఆర్ హియర్? Material required, you have to write material required. First thing is take a convex lens, known focal length. We have to take the convex lens which has a known focal length. Next we have to take the glass tumbler, cylindrical vessel, that is a glass tumbler. Next we have to take the black stone. Next we have to take the lens holder. Next we have to fill. Next we take the water. Okay, how to write the procedure? How to write the procedure? Here, first thing, take a cylindrical vessel or take a glass tumbler whose height is the 4 times greater than 4 times equal to the focal length of the lens. Okay, now first thing, take the glass tumbler. Take the glass tumbler తీసుకోవాలి. తీసుకొని దీని హైట్ ఎంత ఉండాలి? 4 times the focal length of the lens. 4 times the focal length of the lens. For example, లెన్స్ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ అనుకో. ఓకేనా? సో గ్లాస్ టంబ్లర్ యొక్క హైట్ ఎంత ఉండాలి? 60 సెంటీమీటర్స్ ఉండాలి. 4 × 15 60 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. నెక్స్ట్ కీప్ ద స్టోన్ ఎట్ ద బాటమ్. బాటంలో స్టోన్ అనేది పెట్టాలన్నమాట. కీప్ ద బ్లాక్ స్టోన్ ఎట్ ద బాటమ్. ఓకేనా? బాటమ్ కింద మనం స్టోన్ పెట్టాలి. నెక్స్ట్ థర్డ్, ఫిల్ ద వాటర్ ఇన్సైడ్ ద గ్లాస్ టంబ్లర్. గ్లాస్ టంబ్లర్ ఇన్సైడ్ వాటర్ అనేది మనం ఫిల్ చేయాలన్నమాట. వాటర్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ we have to place the lens holder. We have to place the lens holder between the height above the stone. స్టోన్ కు పైన ఎంత పెట్టాలంటే equal or less than the focal length of the lens. Less than the focal length of the lens. అంటే ఫోకల్ లెంత్ ఎంత ఉంది? 15 సెంటీమీటర్. లెన్స్ హోల్డర్ స్టోన్ నుంచి పైకి 15 సెంటీమీటర్స్ దగ్గరైనా ఉండొచ్చు, 50 సెంటీమీటర్స్ లెస్ అయినా పెట్టాలి. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ స్టోన్ అండ్ లెన్స్ హోల్డర్ ఎంత ఉండాలంటే ఎంత ఉండాలి? లెస్ దెన్ 15 సెంటీమీటర్స్ ఆర్ 15 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా? లెస్ దెన్ 15 సెంటీమీటర్స్ ఆర్ 15 సెంటీమీటర్స్ అయినా ఉండాలి. ఓకేనా? అలా మనం లెన్స్ హోల్డర్ పెట్టాలి. ప్లేస్ ఏ లెన్స్ హోల్డర్ at a height from the stone equal or less than the focal length of the lens. ఓకేనా? స్టోన్ కు పైన ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఎంత ఉంటుందో అంత హైట్ లో లెన్స్ హోల్డర్ పెట్టాలి. ఓకేనా? లెన్స్ హోల్డర్ పెట్టి లెన్స్ హోల్డర్ నుంచి మనం స్టోన్ ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ ద స్టోన్ ఫ్రమ్ ద lens holder. Observe the stone from the lens holder. Observe the stone from the lens holder. You can see the image of the stone. You can see the image of the stone. స్టోన్ ని మనం చూస్తున్నాం. దీనికి చూస్తున్నాం అంటే దీనికి మనకు ప్రాక్టికల్ గా ఏ కేసు? కాన్వెక్స్ లెన్స్ లో 6th కేసు. సో కాన్వెక్స్ లెన్స్ లో 6th కేసు ఏంటిది? when we place the object between optic center to the center of curvature. This is the ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పెట్టినాం. ఆబ్జెక్ట్ విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ పెట్టినప్పుడు here we will see the
వర్చువల్ ఇమేజ్, డైరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆబ్జెక్ట్ అనేది విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ లోపు ఆబ్జెక్ట్ పెడితే మనకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లెన్స్ నుంచి మనం చూస్తే లెన్స్ లో స్టోన్ యొక్క ఇమేజ్ కనిపించింది. ఎప్పుడు కనిపించింది? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ లెంత్, విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ పెట్టినప్పుడు ఈ స్టోన్ అనేది కనిపించింది. ఇది మనకు ప్రాక్టికల్ గా ఓకే, ఇది మనం చేయగలుగుతాం, ఇది ఓకే. బట్ నెక్స్ట్ కేసు ఏమన్నాడంటే ఇంక్రీజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టోన్ అండ్ లెన్స్ హోల్డర్. ఇంక్రీజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టోన్ అండ్ లెన్స్ హోల్డర్. డిస్టెన్స్ బిట్వీన్ స్టోన్ అండ్ లెన్స్ హోల్డర్. ఓకే, స్టోన్ కు లెన్స్ హోల్డర్ కు డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ డిస్టెన్స్ పెట్టాలి. పెట్టినప్పుడు వెన్ వి అబ్జర్వ్ ద ఇమేజ్, స్టోన్ యొక్క ఇమేజ్ లెన్స్ హోల్డర్ నుంచి చూసినప్పుడు వి విల్ సీ ద ఇమేజ్ ఆఫ్ ద స్టోన్. ఓకేనా, డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసినా కూడా ఇమేజ్ ఆఫ్ ద స్టోన్ అనేది కనిపిస్తుంది. సో మనం దానివల్ల మనం వాట్ వి కెన్ లెర్న్. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, సో లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వెన్ వి ప్లేస్డ్ ద లెన్స్ ఇన్ ఏ వాటర్లో లెన్స్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ సేస్ దట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ depend on the surrounding medium. Its focal length increases when we place the lens in a water లో లెన్స్ పెడితే దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది యాక్టివిటీ. క్వశ్చన్ ఉన్నది ఏం రాయాలి, ఏం రాసిన తర్వాత యాక్టివిటీ ఏం ఎలా రాయాలి? టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ డిపెండ్ ఆన్ ద సరౌండింగ్ మీడియం. ఏం రాయాలి? మెటీరియల్ రిక్వైర్డ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మెటీరియల్స్? గ్లాస్ టంబ్లర్, దట్ ఈస్ ద సిలిండ్రికల్ వెజల్. నెక్స్ట్ నోన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్. నెక్స్ట్ లెన్స్ హోల్డర్, స్టోన్. నెక్స్ట్ వి హావ్ టు ఫిల్ విత్ వాటర్. వి నీడ్ ఏ వాటర్. ఫస్ట్ ఏం చేయాలి? గ్లాస్ టంబ్లర్ యొక్క హైట్ 4 times ఆఫ్ ఫోకల్ లెంత్ తీసుకోవాలి. గ్లాస్ టంబ్లర్, టేక్ ఏ గ్లాస్ టంబ్లర్, టేక్ ఏ లెన్స్ ఆఫ్ నోన్ ఫోకల్ లెంత్ ఎంత ఉందో లెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్లాస్ టంబ్లర్ యొక్క హైట్ ఎంత మనం మెయింటైన్ చేయాలి? 4 times ఆఫ్ ఫోకల్ లెంత్ మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్లేస్ ద స్టోన్ ఇన్సైడ్ ద వాటర్ పెట్టాలి. నెక్స్ట్ టేక్ ద లెన్స్ హోల్డర్, ప్లేస్ ద లెన్స్ ఆన్ ద లెన్స్ హోల్డర్ పెట్టి కీప్ ద లెన్స్ హోల్డర్ లెస్ దెన్ ఆర్ విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ స్టోన్ కి లెన్స్ హోల్డర్ కి మధ్యలో స్టార్టింగ్ కేసు 1 ఎంత ఉండాలి? 15 centimeter ఉండాలి. అంటే దీనికి ఏ కేసు? కాన్వెక్స్ లెన్స్ లో 6th కేసు. వెన్ వి ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ వి విల్ సీ ద ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అనేది మనకు లెన్స్ లో కనిపిస్తుంది, ఎన్లార్జ్డ్ అండ్ వర్చువల్ ఇమేజ్. సో మీరు 15 ద డిస్టెన్స్ స్టోన్ నుంచి లెన్స్ కు మధ్యలో 15 centimeters లోపు మీరు లెన్స్ హోల్డర్ పెడితే యూ విల్ సీ ద ఇమేజ్. మీకు ఈ యొక్క స్టోన్ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేయాలంటే ఈ లెన్స్ హోల్డర్ కి స్టోన్ కి మధ్యలో డిస్టెన్స్ ఇంక్రీజ్ చేయాలి. ఎంత ఇంక్రీజ్ చేయాలి? ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. అంటే 15 centimeters కంటే వీఆర్ అస్యూమింగ్ ఇట్ ఎస్ 15 centimeters కంటే కొంచెం ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టినప్పుడు when we observe the same stone from the lens నుంచి మనం ఈ స్టోన్ లెన్స్ హోల్డర్ కొంచెం పైన పెడతాం కదా, పైనుంచి చూసినా కూడా మనం స్టోన్ అనేది కనిపిస్తుంది. అంటే విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ లేకున్నా కూడా ఆబ్జెక్ట్ స్టోన్ అనేది కనిపిస్తుంది. సో వాట్ వి కెన్ లెర్న్, దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్ ఆన్ ద సరౌండింగ్ మీడియం. వెన్ వి ప్లేస్ ద లెన్స్ ఇన్ ఏ వాటర్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఇంక్రీజ్డ్. Okay, now watch my video. This is very important. Okay, now you can share to your friends. Subscribe it. Thank you.